आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చాహనాకు సంబంధించినటువంటి వాక్యాలు నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ చాహనా యొక్క మీనింగ్, దాని యొక్క యూసేజ్ వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఎలా ఉంటుందో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు వీడియోలు పోస్ట్ చేశాను. ఒకసారి అది కూడా చూడండి. ఇది పార్ట్ 3. చాహనా అనేది కోరుకోవడం, ఆశపడటం, ఏదైనా కావాలనుకోవడం, ఇలాంటి సందర్భాల్లో మనం చాహనా వర్డ్ని ఉపయోగిస్తాము. చాహనా సబ్జెక్ట్ యొక్క లింగ వచనాలను బట్టి మారుతూ ఉంటుంది. సబ్జెక్ట్ రాముడు అయితే చాహతా, సీత అయితే చాహతీ, అలా కర్తను బట్టి మారుతుంది. దీనికి సంబంధించినటువంటి రూల్ కూడా నేను పార్ట్ 1 లో పోస్ట్ చేశాను. ఒకసారి అది కూడా వాచ్ చేయండి. మనం ఈ పార్ట్ 3లో వితౌట్ వర్బ్ చాహనాని ముఖ్య క్రియగా ఎలాగా ఉపయోగించాలనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, నేను నీళ్లు కోరుకుంటున్నాను అంటే నీళ్లు కావాలనుకుంటున్నాను. मैं पानी चाहता हूं. ఇక్కడ మే అనేది మెస్కులైన్ సింగులర్. मैं पानी चाहता हूं. నేను చాయ్ కోరుకుంటున్నాను అంటే చాయ్ కావాలనుకుంటున్నాను. मैं चाय चाहती हूं. मैं అనేది ఇక్కడ స్త్రీలింగ ఏకవచనము, అందుకని చాహతీ హూ. నువ్వు బొమ్మ కోరుకుంటున్నావు. తుమ్ ఖిలౌనా చాహతే హో. తుమ్ అనేది మెస్కులైన్ సింగులర్, అందుకని చాహతే హో. ఒకవేళ తుమ్ ఫెమినైన్ అయితే నువ్వు పుస్తకం కోరుకుంటున్నావు. తుమ్ కితాబ్ చాహతీ హో. చాహతీ హో. తుమ్ అనేది ఫీమేల్ అయినప్పుడు క్రియాపదం చాహతీతో ఎండ్ చేయాలి. మీరు మిఠాయి కోరుకుంటున్నారు. आप మిఠాయి చాహతే హై. ఆప్ అనేది మెస్కులైన్ రెస్పెక్టెడ్ వర్డ్, పెద్దవాళ్ళకు ఉపయోగించేది. సో చాహతే హై. అదే మీరు అనేటువంటి పర్సన్ స్త్రీలింగ్ అయితే ఆప్ సాడీ చాహతీ హై. మీరు చీర కోరుకుంటున్నారు. ఇదే క్వశ్చన్ గా అడగాలి అంటే ఆప్ సాడీ చాహతీ హై, ఆప్ క్యా చాహతీ హై. మీరేం కోరుకుంటున్నారు? మీరు. వహ గాడి చాహతా హై. అతను కారు కోరుకుంటున్నాడు. ఓకే, సో వహ గాడి చాహతా హై, అతను. ఆమె బొమ్మ కోరుకుంటుంది. వహ గుడియా చాహతీ హై. ఆమె గుడియా చాహతీ హై. వహ అనేది ఇక్కడ ఆమె కాబట్టి క్రియాపదం చాహతీతో ఎండ్ చేయాలి. మేము మంచి ఇల్లు కోరుకుంటున్నాము. హమ్ అచ్చా ఘర్ చాహతే హై. హమ్ అనేది ఇక్కడ మెస్కులైన్ ప్లోరల్ ఫామ్. సో చాహతే హై. హమ్ అచ్చా ఘర్ చాహతే హై. మేము
అందమైన బట్టలు కావాలనుకుంటున్నాము. ఇక్కడ హమ్ అందరూ ఫెమినైన్ ప్లూరల్ అయినప్పుడు. హమ్ సుందర్ కపడే చాహతీ హై. ఓకే, మేము కోరుకుంటున్నాం. మేము పాస్ట్ టెన్స్ లో ఎలా వస్తుంది చూడండి. నేను కొత్త ఫోన్ కోరుకున్నాను గతంలో. మే నయా ఫోన్ చాహతా థా, కావాలనుకున్నాను. ఇక్కడ నేను అనేది పుల్లింగ ఏకవచనము. అదే సెంటెన్స్ మనం లాస్ట్ టైం చూసిందే పాస్ట్ టెన్స్ లో ఎలా చెప్పాలి చూడండి. మై సాడీ చాహతీ థీ. నేను చీర కోరుకున్నాను. గతంలో నేను చీర కావాలనుకున్నాను. నువ్వు పెన్ కలం కోరుకున్నావు. తుమ్ ఎప్పుడు గతంలో. తుమ్ కలం చాహతే థే. చాహతే థే నువ్వు కలం కావాలనుకున్నావు. నువ్వు పుస్తకం కోరుకున్నావు. ఇక్కడ నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయినప్పుడు తుమ్ కితాబ్ చాహతీ థీ, గతంలో కోరుకున్నావు. మీరు న్యూస్ పేపర్ కావాలనుకున్నారు, కావాలని కోరుకున్నారు. आप अखबार चाहते थे. आप अखबार चाहते थे. మీరు మిఠాయి కావాలని కోరుకున్నారు. ఆప్ ఫీమేల్ అయితే స్త్రీలింగ శబ్దము. ఆప్ మిఠాయి చాహతీ థీ, ఆ పర్సన్ ఫీమేల్ అయినప్పుడు క్రియాపదం చాహతీ థీ. ఇలా సబ్జెక్ట్ ను బట్టి క్రియాపదం చాహనా అనేది ఎండ్ చేయాలి. ఓకేనా. అతను బంతి కోరుకున్నాడు. వహ గేంద్ చాహతా థా. ఆమె చెప్పులు కోరుకుంది. వహ చప్పల్ చాహతీ థీ. ఆమె చెప్పులు కోరుకుంది. వహ చప్పల్ చాహతీ థీ. మేము భూమిని కోరుకున్నాము. హమ్ జమీన్ చాహతే థే. గతంలో థా థే థీలు యాడ్ చేయాల్సి ఉంటుంది. మేము ఆభరణాలు కోరుకున్నాము. హమ్ గహనే చాహతీ థీ. ఓకేనా, ఆభరణాలు గహనే గతంలో. వాళ్ళు భోజనం కావాలనుకున్నారు. వే ఖానా చాహతే థే. వారు భోజనం కావాలని కోరుకున్నారు. వే చాయ్ చాహతీ థీ. కోరుకున్న వాళ్ళందరూ ఫీమేల్ అయినప్పుడు వే చాయ్ చాహతీ థీ. నాన్నగారు పత్రిక కోరుకున్నారు. పత్రిక న్యూస్ పేపర్ కావాలనుకున్నారు. పితాజీ అఖబార్ చాహతే థే. అమ్మగారు చీర కోరుకున్నారు. మాతాజీ సాడీ చాహతీ థీ. మాతాజీ సాడీ చాహతీ థీ. మేము किताबें चाहते, दोस्त किताबें चाहते थे. ఓకే, ఇది రాంగ్ వచ్చింది. దోస్త్ కితాబేं చాహతే థే. ఓకే, దోస్త్ స్నేహితులు పుస్తకం కావాలనుకున్నారు. నేను రేపు మిఠాయి కోరుకుంటాను. మై కల్ మిఠాయి చాహూంగా. ఇక నుంచి భవిష్యత్ కాల్లో చాహనా యూసేజ్ ఎలా వస్తుంది సబ్జెక్ట్ ని బట్టి. ఓకే, మై కల్ మిఠాయి చాహూంగా. అదే నేను అనే పర్సన్ ఫీమేల్ అయినప్పుడు మై ఫూల్ చాహూంగి. క్రియాపదం చాహూంగి. నువ్వు పెన్ను కోరుకుంటావు భవిష్యత్తులో. తుమ్ కలం
చాహోగే. నువ్వు పెన్సిల్ కోరుకుంటావు, తుమ్ పెన్సిల్ చాహోగి. మీరు బుక్ కోరుకుంటారు భవిష్యత్తులో, ఆప్ కితాబ్ చాహేంగే. నాతో పాటు వారలు చెప్పండి. మీరు చాయ్ కోరుకుంటారు, ఆప్ చాయ్ చాహేంగి. అతను కారు కోరుకుంటాడు, వహ కార్ చాహేగా, కోరుకుంటాడు. ఆమె బొమ్మ కోరుకుంటుంది, వహ గుడియా చాహేగి, బొమ్మ కోరుకుంటుంది. మేము కొత్త ఇల్లు కోరుకుంటాము, కావాలనుకుంటాము భవిష్యత్తులో, హమ్ నయా ఘర్ చాహేంగే, హమ్ నయా ఘర్ చాహేంగే. మేము బట్టలు కోరుకుంటాము, అందరూ ఫీమేల్ అయినప్పుడు, హమ్ కపడే చాహేంగి. ఓకే. వాళ్ళు పళ్ళు కోరుకుంటారు, వే ఫల్ చాహేంగే. ఇక్కడ వే అనేది మెస్కులైన్, అందరూ. ఒకవేళ అక్కడ ఫీమేల్ మిక్స్ అయి ఉన్నప్పటికీ కూడా మనం ఇదే సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. వాళ్ళు పుస్తకాలు కోరుకుంటారు, వే కితాబే చాహేంగి, వే కితాబే చాహేంగి. నాన్నగారి కొత్త గడియారం కోరుకుంటారు, పితాజీ నయీ ఘడి చాహేంగే. పితాజీ మెస్కులైన్, రెస్పెక్టెడ్ ఫామ్, చాహేంగే. ఓకే. ఘడి అంటే గడియారము. అమ్మగారు చీర కోరుకుంటారు, మాతాజీ సాడీ చాహేంగి, చాహేంగి. మాతాజీ ఫీమేల్ కాబట్టి. తాతయ్య అమ్మమ్మ విశ్రాంతి కోరుకుంటారు, దాదీ దాదా ఆరామ్ చాహతే హై, ఆరామ్ చాహతే హై. నేను కొత్త బ్యాగ్ కోరుకుంటాను, మై నయా బ్యాగ్ చాహూంగా, నేను కొత్త బ్యాగ్ కోరుకుంటాను. ఓకే. చాహూంగా మై. ఓకేనా. సో ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ తాతయ్య అమ్మమ్మ. ఓకే. ఇక్కడ దాది మీన్స్ నాన్నమ్మ. ఓకే. కరెక్ట్ చేయండి. దాది మీన్స్ నాన్నమ్మ. నేను కొత్త డ్రెస్ కావాలని కోరుకుంటాను, మే నయీ డ్రెస్ చాహూంగి. నువ్వు బంతి కావాలని కోరుకుంటావు, తుమ్ గేంద్ చాహోగే. నువ్వు బొమ్మ కావాలని కోరుకుంటావు, తుమ్ గుడియా చాహోగి. సబ్జెక్టును బట్టి చాహోగి. మీరు సోఫా కోరుకుంటారు, ఆప్ సోఫా చాహేంగే, చాహేంగే. మీరు రెస్పెక్టెడ్ మెస్కులైన్. ఆప్ కుర్సీ చాహేంగి, మీరు కుర్చీ కోరుకుంటారు. అతను పుస్తకం కోరుకుంటాడు, వహ కితాబ్ చాహేగా, భవిష్యత్తులో. వహ పెన్ చాహేగి, ఆమె పెన్ను కోరుకుంటుంది భవిష్యత్తులో. మేము పళ్ళు కోరుకుంటాము, హమ్ ఫల్ చాహేంగే. మేము మిఠాయి కోరుకుంటాము, హమ్ మిఠాయి చాహేంగి. సో ఇలా చాహనాకి సంబంధించినటువంటివి మాక్సిమం 150 సెంటెన్సెస్ చూసాము. ఓకే. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా వారు చెప్తున్నారు అనుకుంటున్నాను. ఓకే. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.